హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓవెన్షిల్ అఫీషియల్ ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3-4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. నాకైతే 3-4 స్పూన్స్ ఆయిల్ సరిపోతాయి. మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు అనేది వేసుకోవాలి. మెంతులు ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ ఫ్లేవర్ అనేది బయటికి రావాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3-4 ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఎండుమిర్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయిల్లోని ఎండుమిర్చి వేసేటప్పుడు త్వరగా అవి ఫ్రై అయిపోతాయి, అందుకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి. ఈ ఎండుమిర్చి మెంతులు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. సపరేట్గా నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదు. ఈ కలుపుతూ ఉండాలి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకు కొంచెం రెడ్డిష్ వచ్చేంతవరకు ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఈ ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత రెడ్డిష్ వచ్చిన తర్వాత మనం టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా రెడ్డిష్ కలర్లో వచ్చేసి ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి. లేదు అని అంటే కిందన అడుగు అంటుకుపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక మనం కలుపుతూ ఉండాలి. అలాగా చూసారా, టమాటా పేస్ట్ అనేది ఎలాగ రెడ్డిష్ కలర్లో వచ్చి ఎలాగ మంచిగా ఫ్రై అయిందో. తర్వాత కారం, ఉప్పు, పసుపు అనేది వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అవ్వాలండి, బాగా కలుపుకోవాలి. చూసారా, టమాటా పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నీళ్ళు అనేది వేసుకోవాలండి. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టేసి దాని నుండి తీసిన గుజ్జు అనేది వేసుకుంటున్నాను. మనకి చింతపండు చేపలకు కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుందండి, మరీ ఎక్కువ కాకుండా కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది. మాకైతే అలానే ఇష్టం చేపల పులుసు అనేది. మీకు ఎలా కావాలంటే దాన్ని బట్టి మీరు వాటర్ అనేది వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం ముందు ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాంతో కలిపి మిక్స్ అయ్యేలాగా కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉడకాలండి. బాగా బాయిల్ అయ్యి ఎలా అంటే కెరులుతుంది అన్నమాట, అలాగా వచ్చేలాగా కొంచెం బాయిల్ చేసుకోవాలి. చూసారా ఎలాగ బాయిల్ అవుతుందో మంచిగా. ఇలా బాయిల్ అయిన తర్వాత చేపల ముక్కలు అనేది వేసుకోవాలి. చేపల ముక్కలు ములిగేలాగా ఆ వాటర్ ఉంటేనే మన చేపలు బాగా ఫ్రై బాగా ఉడుకుతాయి. నెక్స్ట్ ఆ ముక్కలు మంచిగా ఉడికి మంచిగా వాటికి కూడా పడతాయి. ఆల్రెడీ నేను చేపల ముక్కలకి కారం, ఉప్పు, కొంచెం ఆయిల్, పసుపు వేసి కలుపుకొని ఆల్రెడీ పక్కన ఉంచుకున్నవే నేను ఇప్పుడు దీనిలో వేస్తున్నాను. చేపల ముక్కలు ఎక్కువసేపు ఉండడం అవసరం లేదండి, త్వరగానే ఉడికిపోతాయి. ఒక 5-8 మినిట్స్ ఉంటే చాలు. అంతకని ఎక్కువ ఉన్నా కానీ మరి మెత్తగా ఉడికిపోయి పీస్ అనేది వీడిపోవడం ఇలాగ అవుతుంది. మనం ఈ ముక్కలు పెట్టుకున్న తర్వాత
గరిటె పెట్టేసి అలాగ అనేది కలపొద్దండి. అయితే కడాయి తీసుకొని అటు ఇటు కొంచెం తిప్పడం కానీ, లేదంటే గరిటెతో జస్ట్ ఇలా మూవ్ చేయాలి అంతే. అంతకు మించి ఎక్కువగా కలపకూడదు, లేదంటే పీసెస్ అనేవి విడిపోతాయి. చూసారా ఎలా బాయిల్ అయిందో. తర్వాత అది బాయిల్ అయిన తర్వాత నేను కొత్తిమీర, కరివేపాకు అనేది వేసాను. అవి వేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకుంటున్నాను. చూసారా ఎలాగ ఉడికిందో. చూడండి పీసెస్ ఎలా ఉడికాయో, మంచిగా బాయిల్ అయిపోయింది. ఇంతే అండి చేపల పులుసు అనేది. చేపల పులుసు రెడీ అయ్యింది. కమ్మగా అన్నంతో తింటే మంచి టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంది కూడా టేస్ట్ అనేది. అన్నీ సరిపోయాయి క్వాంటిటీ తగ్గట్టు. మీకు ఎలాగ క్వాంటిటీ కావాలంటే అలాగా కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోండి. పులుపు. Please do like, share, comment and subscribe. Thank you so much friends.